ట్రెండ్ చూస్తే మనకి ఏదైతే ఎగ్జిట్ పోల్స్ లో చెప్పారో ఆ ట్రెండ్ 100% నడుస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. ఈజీగా మేము 50 సీట్లు దాటుతామని మనకు ఈ ట్రెండ్ చూస్తే కనిపిస్తా ఉంది మేడం. ఏదైతే భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరాల పరిపాలనలో ఏదైతే చెప్పిందో అది చేస్తూ వచ్చింది కాబట్టి తప్పకుండా ప్రజలు ఆశీర్వదించారు. అదే ట్రెండ్ మనకి ఇక్కడ కనిపిస్తున్న సందర్భం మనం చూస్తున్నాం మేడం. ఓకే, ఏంటి బీజేపీ గెలవడానికి ప్రధాన కారణాలు ఏమని చెప్తారు? అసలు ఏంటి బీజేపీ ఇన్ని ఏళ్ల తర్వాత, దాదాపు 27 ఏళ్ల తర్వాత గెలుపు దిశగా దూసుకుపోతోంది కదా, ఇది ముందుగానే ఊహించారా? ఏం చెప్తారు? దాదాపు 27 సంవత్సరాల తర్వాత మేము పరిపాలనకు రావడం జరుగుతూ ఉంది. చాలా లాంగ్ టైం పట్టింది. అయితే ఇప్పుడు ఏదైతే ప్రజలు ఏదైతే డబుల్ ఇంజన్ సర్కార్ కోరుకుంటున్నారు, కేంద్ర ప్రభుత్వము ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకటే ప్రభుత్వం ఉంటే మనకు నిధులు రావడం కానివ్వండి, పరిపాలన సఖ్యత కానివ్వండి, ఇవన్నీ బాగుంటాయి, డెవలప్మెంట్ బాగుంటుంది అని చెప్పి ప్రజలు నమ్మినారు. రెండోది ఏంటి అంటే నేను ఆమ్ ఆద్మీ, నేను ఒక పేద వర్గాల నుంచి వచ్చినాను, నేను వచ్చి ఒక సామాన్యుడిని అని చెప్పి ప్రజలలోకి వచ్చిన ఏదైతే మన కేజ్రీవాల్ గారు ఆ పేద ప్రజల్ని పక్కకు పెట్టి ఏ విధంగా ముందుకెళ్ళిండ్రో వాళ్ళు చూశారు. వాళ్ళకి ఇస్తానన్న స్కీములు కానివ్వండి, ఇప్పుడు ప్రజల ఆరోగ్యం కోసం కానివ్వండి, మంచినీటి సమస్య కానివ్వండి, విద్య గురించి కానీ, కరెంటు గురించి కానీ, ఇవన్నీ చాలా చెప్పారు. నేను అవినీతిని చీపురుతో తూర్చి వేస్తాను అని చెప్పి ప్రజలను నమ్మించి రావడం జరిగింది. అప్పుడు ఒక సామాన్యుడిలాగా రావడం జరిగింది. ఒక మామూలు కారులో ఉండి, తన 2 బెడ్రూమ్ హౌస్ లో ఉండి నేను పరిపాలన చేస్తాను, నేను ప్రభుత్వ కార్లు కానీ ప్రభుత్వ బిల్డింగ్లు కానీ ఏవి వాడను, నేను ఒక సామాన్యుడిని, సామాన్య ప్రజల కోసం వచ్చినా అని చెప్పేసి రావడం జరిగింది. అది క్రమేణా ఇప్పుడు చూస్తే ఏ విధంగా మార్పు చెందిండ్రు, ఏ విధంగా అవినీతి కార్యక్రమాలలో మునిగిపోయిండ్రు, ఏ విధంగా లిక్కర్ స్కామ్లు కానివ్వండి, వైద్య హాస్పిటల్లో కట్టిన స్కామ్లు కానివ్వండి, ఆల్రెడీ ఆయన ఎక్కడైతే వాళ్ళ మినిస్టర్లు ఉన్నారో, ఆయన క్యాబినెట్ లో ఉన్న మినిస్టర్లు సగం మంది జైల్లోకి వెళ్ళిన సందర్భం చూసాము. ఏ విధంగా ఆయన ప్రజల్ని మోసం చేసినాడు. ఆయన నమ్ముకొని చాలా మంది విద్యావంతులు ఆయన వెనక నడిచినారు, విద్యార్థులు నడిచినారు. అప్పుడు యువకులందా ఒక సామాన్యమైన మనిషి ప్రజల్లోకి వచ్చాడు, పరిపాలన చేస్తాడు, అవినీతిని పారదోలుతాడు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అవినీతి కార్యక్రమాలు మొత్తం పంచభూతాలు అవినీతిమయమైన సందర్భంలో తను రావడం జరిగింది. అప్పుడు ఆ అవినీతిని చూసినారు ప్రజలు, విసిగి వేసారిపోయిన సందర్భంలో తను ఒక సామాన్య మానవుడే అవినీతి వ్యతిరేకంగా అన్నా హజారే దగ్గర నుంచి వచ్చినాడు కాబట్టి ఆ పరిపాలన జరుపుతాడు అని చెప్పి ప్రజలు నమ్మారు. అదే విధంగా కొద్ది రోజులు ఉన్నాడు, అదే విధంగా కొద్ది రోజులు పరిపాలన చేయడం జరిగింది. కానీ అది ఎన్నో రోజులు నిలబెట్టుకోలేదు. అన్ని విషయాలలో అవినీతికి పాల్పడ్డారని రుజువు అయింది. జైలు పోయాడు, వచ్చాడు. కాబట్టి ప్రజల మన్నలను పోగొట్టుకున్నారు, ప్రజల నమ్మకాన్ని బొమ్మ చేస్తున్నారు. కాబట్టి ఇవాళ ఏదైతే 11 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ రోజు వరకు కూడా ఒక్క మంత్రి గాని, ఒక్క అవినీతి కార్యక్రమం గాని లేని పరిపాలన ఇస్తున్నారు. ఈ దేశం అభివృద్ధి చెందాలండి, ఈ దేశం ముందుకు వెళ్ళాలంటే విద్యా ఉద్యోగ రంగాలలో కానివ్వండి, డెవలప్మెంట్ విషయంలో కానివ్వండి, ముందలకు పోవాలంటే మనకు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ముందుకు పోవాలనేది వాళ్ళు నమ్మారు. కాబట్టి ఈ రోజు ఇది ఓట్ల రూపంలోకి మారిందని నేను అనుకుంటున్నాను. అంటే సునీత గారు, ఇంకో విషయం, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ పైన వచ్చిన అవినీతి ఆరోపణలే ఈ రిజల్ట్స్ అని చెప్పొచ్చు. అంటే కేవలం ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి దిశగా అడుగులు వేయడానికి కారణం ఆమ్ ఆద్మీ పార్టీపై బీజేపీ ఆపాదించిన అవినీతి ఆరోపణలే కారణం అని చెప్తున్నారు. అవినీతి ఆరోపణలు నిరూపణ కాలేదు. ఒకవేళ అవినీతి ఆరోపణలు నిరూపణ కాకపోతే ఏంటి మరి ఆమ్ ఆద్మీ పార్టీకి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది కదా అని కూడా అంటున్నారు. ఏంటి అసలు ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అవినీతి ఆరోపణలు మేమేం చేయలేదు మేడం. అక్కడ ఏదైతే స్కామ్లు అయినాయో, ఏదైతే లిక్కర్ కుంభకోణం అయిందో, అక్కడ ఏదైతే రాత్రి 10 గంటల వరకే లిక్కర్, ఇంతకుముందు వైన్ షాపులు ఓపెన్ ఉండేది, 10 గంటల వరకే ఉండేది. అది 18 years దాటిన వాళ్ళకి
మాత్రమే లిక్కర్ అమ్మేవాళ్ళు, అది కూడా గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచేయి. ఆ తర్వాత తను ఏదైతే లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నారో, ఏదైతే ఆ లిక్కర్ సిండికేట్ ను మార్పు చేశారో, అది ఏ విధంగా దాంట్లో అవినీతి జరిగిందో, 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగి దాంట్లో ప్రప్రథమంగా వాళ్ళ మంత్రులు ఆయన అందరూ ఏ విధంగా ఇరుక్కున్నారో ప్రజలు చూశారు. దాన్ని ఆ 100 కోట్ల రూపాయలని ఏదైతే పంజాబ్ ఎలక్షన్లలో ఖర్చు పెట్టేదానికి రుజువు మనకు సిబిఐ వాళ్ళు, ఈడీ వాళ్ళు మనకు కోర్టుకు సమర్పించడం జరిగింది. దాని విషయంలో 1.5 year నుంచి వాళ్ళ మంత్రులు ఏదైతే సిసోడియా గారు కానివ్వండి వాళ్ళంతా జైలు పోవడం కూడా జరిగింది. కాబట్టి ఇది ఎవరు ఆరోపించింది కాదు మేడం, అది ఖచ్చితంగా వాళ్ళు చేశారు. కాబట్టి మనకు ఏదైతే ఇన్వెస్టిగేషన్ సంస్థలు నమ్మినాయో తీసుకుపోయి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టినాక కూడా మొన్న జనరల్ ఎలక్షన్లు అప్పుడు పెరోల్ మీద బయటకు వచ్చారు. నేను ఒక పార్టీ అధ్యక్షుడిని, నా పార్టీని ఎలక్షన్లలో గెలిపించుకునే బాధ్యత నా మీద ఉన్నది కాబట్టి నేను ఖచ్చితంగా ప్రజలలోకి వెళ్ళాలి కాబట్టి నన్ను విడుదల చేయమని చెప్పేసి ఆయన కోర్టుకు సమర్పించుకున్నాడు. దాంట్లో భాగంగా పెరోల్ మీద తనకు ఎలక్షన్లలో ముందు విడిచిపెట్టినప్పుడు కూడా సేమ్ ఇవే ఆరోపణలు చేసిండు మేడం. ఏమనంటే బీజేపీ పార్టీ నా మీద అవినీతి ఆరోపణలు చేసింది, నన్ను ఇరికించింది, నా మీద లేనిపోని అబండాలేసి నన్ను జైలు పంపించిండ్రు అని సానుభూతి వచనాలు చాలా చెప్పడం జరిగింది. ఏదో ప్రతివతం ముచ్చట్లు, శీల పరీక్ష ముచ్చట్లు చెప్పడం జరిగింది. కానీ ప్రజలు ఏది నమ్మలేదు మేడం. మనకు ఏదైతే జనరల్ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీని నమ్మినారు, 7 సీట్లు, అక్కడ 7కి 7 పార్లమెంట్ సీట్లు భారతీయ జనతా పార్టీకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు నమ్మట్లేదు అని చెప్పి ఆయన ఏ విధంగా నమ్మించాలని ప్రయత్నం చేసినా ప్రజలు నమ్మని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఆయన చెప్పిన ప్రతిదీ అబద్ధం అనేది మనకు తెలుస్తానే ఉంది. ఆయన జైలు పోయిన సందర్భంలో ఒక్కొక్కరు ఏ విధంగా ఖలిస్తాన్ లింక్స్ ఏ విధంగా ఉన్నాయి, ఖలిస్తాన్ పన్నుకు ఏ విధంగా ఒక ఉగ్రవాదిని విడిపిస్తానని డబ్బులు తీసుకున్నాడు, నేను అతని సంగతి చూస్తానని అతను ఏ విధంగా మాట్లాడిండు, అతని ప్రెస్ మీట్లు చూసాం మనం. సుకేష్ చంద్రదేవాని వాళ్ళ ఏదైతే అతనితో మాఫియా స్కామ్ లో ఉన్నాడో అతను జైల్లో నుంచి ఏ విధంగా మాట్లాడిండు, ఏం మాట్లాడిండు, ఈయన అవినీతి భాగోతాలు ఏ విధంగా లెటర్ల రూపంలో బయట పెట్టిండో మనం చూసినాం. ఇవన్నీ చూసినాక ప్రజలకు విరక్తి పుట్టి మన పార్లమెంట్ సీట్లలో తను ఏ విధంగా చెప్పినా కూడా వినని పరిస్థితి చూసినాం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని నమ్మిండ్రు, ఈయన అవినీతి చేసిండని నమ్మిండ్రు, ఓట్లేసిండ్రు. 7 ఎంపీ సీట్లు మనకు రావడం జరిగింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఈయన ఏది చెప్పినా వినే పరిస్థితి లేదు. ఒక సామాన్య మానవుడు 1,000 కోట్ల రూపాయలు పెట్టి ఒక శీష్ మహల్ కట్టుకొని దాదాపు 50-60 మంది సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకొని ఆయన ఏదైతే తొలి రోజుల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కడే పోయేవాడు, నాకు అసలు సెక్యూరిటీ అవసరం లేదు, నేను ఆమ్ ఆద్మీని, నాకు ఏ అవసరం లేదు, నాకు నా కారు చాలని చెప్పి ఒక చిన్న కారులో పోతా ఉండేవాడు. ఇవన్నీ పక్కకు పెట్టి ఇవాళ పెద్ద పెద్ద పడవల లాంటి కార్లల్లా 50-60 మందిని సెక్యూరిటీని వేసుకొని శీష్మాల్లో నివసించుకుంటూ ఇవాళ ఆద్మీని మర్చిపోయి మామూలుగా నువ్వు అవినీతి కుంభకోణాలలో మునిగిపోయినావు. ఈ రోజు అన్నా హజారే గారు కూడా చెప్తా ఉన్నారు, ఆయనకు డబ్బు పదవి ఎక్కువైంది, దాంతో ఈ అవినీతి కార్యక్రమాలు చేస్తున్నాడు అని చెప్పి తను కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ప్రజలు కూడా ఆ విధంగానే ఆలోచించిందని నేను అనుకుంటున్నాను మేడం. సునీత గారు, ఏవి ఆరోపణలు కాదు మేడం, నిజాలు. రైట్. గత 2 ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కే బీజేపీ పరిమితమైంది. 1993 తర్వాత దాదాపు 27 సంవత్సరాల తర్వాత, అంటే ఇప్పుడు లాస్ట్ 10 ఏళ్ల నుంచి అయితే మరి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. అంటే మధ్యలో రాష్ట్రపతి పాలన వచ్చినా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కేజ్రీవాల్ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. ఏంటి అంటే జనాలు చేంజ్ కోరుకుంటున్నారా? కేవలం చేంజ్ కోరుకోవడం కోసమే బీజేపీకి ఓట్లు దక్కాయనుకోవచ్చా? నన్నే అడుగుతున్నా మేడం. మీరే సునీత గారు చెప్పండి. ఇప్పుడు ప్రజలు చేంజ్ అంటే 10 సంవత్సరాలలో ఈయన చేసిన అవినీతిని చూసుడే కాకుండా కేంద్ర ప్రభుత్వ డెవలప్మెంట్ ని కూడా చూస్తున్నారు మేడం. కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా మన కరోనా టైంలో కానివ్వండి, లాక్డౌన్ల విషయంలో కానివ్వండి, పేద ప్రజల కోసం ఉచిత బియ్యం ఇవ్వడంలో కానివ్వండి, ఆ కరోనా టైంలో ప్రపంచ దేశాలు ఒక వరల్డ్ వైడ్ గా ఎంత క్రైసిస్ లో ఉండే, కనీసం మెడిసిన్ ఇచ్చే పరిస్థితులలో కూడా ఈ ప్రపంచ దేశాలు పెద్దన్న లాంటి అమెరికా దేశం కూడా మెడిసిన్స్ మన దేశం మీద ఆధారపడిన పరిస్థితులు మనం చూసాము. ఏ విధంగా ఈ దేశాన్ని రక్షించాడు, ఈ దేశ ప్రజల్ని రక్షించాడు. ఈ రోజు వరకు ప్రతి ఒక్కరికి రేషన్ షాపుల ద్వారా ప్రతి ఒక్కరికి 5
కాంగ్రెస్ కి కేవలం 4% ఓట్లు కూడా దాదాపు దక్కలేదని చెప్పాలి. ఇక బీజేపీ అయితే సుమారు ఇప్పటివరకు 52% ఓట్లతో దూకుడు ప్రదర్శిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీకి 42% ఓట్లు వచ్చాయి. ఇక ట్రెండ్స్ ఇలాగే కొనసాగితే మాత్రం ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న 26 ఏళ్ల బీజేపీ కళ నెరవేరుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక మనతో మాట్లాడడానికి జూన్ లైన్ లో బీజేపీ నేత సునీతారెడ్డి గారు లైవ్ లో ఉన్నారు. సునీతారెడ్డి గారు, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. సునీత గారు నమస్తే అమ్మా. నమస్తే అండి. సునీత గారు, ఏంటి ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల గురించి ఏం చెప్తారు? మేడం, ఇప్పుడు ట్రెండ్ చూస్తే మనకి ఏదైతే ఎగ్జిట్ పోల్స్ లో చెప్పారో ఆ ట్రెండ్ 100% నడుస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. ఈజీగా మేము 50 సీట్లు దాటుతామని మనకు ఈ ట్రెండ్ చూస్తే కనిపిస్తా ఉంది మేడం. ఏదైతే భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరాల పరిపాలనలో ఏదైతే చెప్పిందో అది చేస్తూ వచ్చింది కాబట్టి తప్పకుండా ప్రజలు ఆశీర్వదించారు. అదే ట్రెండ్ మనకి ఇక్కడ కనిపిస్తున్న సందర్భం మనం చూస్తున్నాం మేడం. ఓకే, ఏంటి బీజేపీ గెలవడానికి ప్రధాన కారణాలు ఏమని చెప్తారు? అసలు ఏంటి బీజేపీ ఇన్ని ఏళ్ల తర్వాత, దాదాపు 27 ఏళ్ల తర్వాత గెలుపు దిశగా దూసుకుపోతోంది కదా, ఇది ముందుగానే ఊహించారా? ఏం చెప్తారు? దాదాపు 27 సంవత్సరాల తర్వాత మేము ఆ పరిపాలనకు రావడం జరుగుతూ ఉంది. చాలా లాంగ్ టైం పట్టింది. అయితే ఇప్పుడు ఏదైతే ప్రజలు ఏదైతే డబుల్ ఇంజన్ సర్కార్ కోరుకుంటున్నారు, కేంద్ర ప్రభుత్వము ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకటే ప్రభుత్వం ఉంటే మనకు నిధులు రావడం కానివ్వండి, పరిపాలన సఖ్యత కానివ్వండి, ఇవన్నీ బాగుంటాయి, డెవలప్మెంట్ బాగుంటుంది అని చెప్పి ప్రజలు నమ్మినారు. రెండోది ఏంటి అంటే, నేను ఆమ్ ఆద్మీ, నేను ఒక పేద వర్గాల నుంచి వచ్చినాను, నేను వచ్చి ఒక సామాన్యుడిని అని చెప్పి ప్రజలలోకి వచ్చిన ఏదైతే మన కేజ్రీవాల్ గారు ఆ పేద ప్రజల్ని పక్కకు పెట్టి ఏ విధంగా ముందుకెళ్ళిండ్రో వాళ్ళు చూశారు. వాళ్ళకి ఇస్తున్న స్కీములు కానివ్వండి, ఇప్పుడు ప్రజల ఆరోగ్యం కోసం కానివ్వండి, మంచినీటి సమస్య కానివ్వండి, విద్య గురించి కానీ, కరెంటు గురించి కానీ, ఇవన్నీ చాలా చెప్పారు. నేను అవినీతిని చీపురుతో తూర్చివేస్తాను అని చెప్పి ప్రజలను నమ్మించి రావడం జరిగింది. అప్పుడు ఒక సామాన్యుడిలాగా రావడం జరిగింది. ఒక మామూలు కారులో ఉండి, తన 2 బెడ్రూమ్ హౌస్ లో ఉండి నేను పరిపాలన చేస్తాను, నేను ప్రభుత్వ కార్లు కానీ ప్రభుత్వ బిల్డింగ్లు కానీ ఏవి వాడను, నేను ఒక సామాన్యుడిని, సామాన్య ప్రజల కోసం వచ్చినా అని చెప్పేసి రావడం జరిగింది. అది క్రమేణా ఇప్పుడు చూస్తే ఏ విధంగా మార్పు చెందిండ్రు, ఏ విధంగా అవినీతి కార్యక్రమాలలో మునిగిపోయిండ్రు, ఏ విధంగా లిక్కర్ స్కామ్లు కానివ్వండి, వైద్య హాస్పిటల్లో కట్టిన స్కామ్లు కానివ్వండి, ఆల్రెడీ ఆయన ఎక్కడైతే వాళ్ళ మినిస్టర్లు ఉన్నారో, ఆయన క్యాబినెట్లో ఉన్న మినిస్టర్లు సగం మంది జైల్లోకి వెళ్ళిన సందర్భం చూసాము. ఏ విధంగా ఆయన ప్రజల్ని మోసం చేసినాడు. ఆయన నమ్ముకొని చాలా మంది విద్యావంతులు ఆయన వెనక నడిచినారు, విద్యార్థులు నడిచినారు. అప్పుడు యువకులందా ఒక సామాన్యమైన మనిషి ప్రజల్లోకి వచ్చాడు, పరిపాలన చేస్తాడు, అవినీతిని పారదోలుతాడు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అవినీతి కార్యక్రమాల్లో మొత్తం పంచభూతాలు అవినీతిమయమైన సందర్భంలో తను రావడం జరిగింది. అప్పుడు ఆ అవినీతిని చూసినారు, ప్రజలు విసిగి వేసారిపోయిన సందర్భంలో తను ఒక సామాన్య మానవుడే అవినీతి వ్యతిరేకంగా అన్నా హజారే దగ్గర నుంచి వచ్చినాడు కాబట్టి ఆ పరిపాలన జరుపుతాడు అని చెప్పి ప్రజలు నమ్మారు. అదే విధంగా కొద్ది రోజులు ఉన్నాడు, అదే విధంగా కొద్ది రోజులు పరిపాలన చేయడం జరిగింది. కానీ అది ఎన్నో రోజులు నిలబెట్టుకోలేదు. అన్ని విషయాలలో అవినీతికి పాల్పడ్డారని రుజువు అయింది. జైలు పోయాడు, వచ్చాడు. కాబట్టి ప్రజల మన్నలను పోగొట్టుకున్నారు, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు. కాబట్టి ఇవాళ ఏదైతే 11 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ రోజు వరకు కూడా ఒక్క మంత్రి గాని, ఒక్క అవినీతి కార్యక్రమం గాని లేని పరిపాలన ఇస్తున్నారు. ఈ దేశం అభివృద్ధి చెందాలండి, ఈ దేశం ముందుకు వెళ్ళాలంటే విద్యా ఉద్యోగ రంగాలలో కానివ్వండి, డెవలప్మెంట్ విషయంలో కానివ్వండి, ముందలకు పోవాలంటే మనకు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ముందుకు పోవాలనేది వాళ్ళు నమ్మారు. కాబట్టి ఈ రోజు ఇది ఓట్ల రూపంలోకి మారిందని నేను అనుకుంటున్నాను. అంటే సునీత గారు, ఇంకో విషయం, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ పైన వచ్చిన అవినీతి ఆరోపణలే ఈ రిజల్ట్స్ అని చెప్పొచ్చు. అంటే కేవలం ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి దిశగా అడుగులు వేయడానికి కారణం ఆమ్ ఆద్మీ పార్టీపై బీజేపీ ఆపాదించిన అవినీతి ఆరోపణలే కారణం అని చెప్తున్నారు. అవినీతి ఆరోపణలు నిరూపణ కాలేదు. ఒకవేళ అవినీతి ఆరోపణలు నిరూపణ కాకపోతే ఏంటి మరి ఆమ్ ఆద్మీ పార్టీకి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది కదా అని కూడా అంటున్నారు. ఏంటి అసలు ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అవినీతి ఆరోపణలు మేమేం చేయలేదు మేడం.
అక్కడ ఏదైతే స్కామ్లు అయినాయో, ఏదైతే లిక్కర్ కుంభకోణం అయిందో, అక్కడ ఏదైతే రాత్రి 10 గంటల వరకే లిక్కర్, ఇంతకుముందు వైన్ షాపులు ఓపెన్ ఉండేది, 10 గంటల వరకే ఉండేది. అది 18 ఇయర్స్ దాటిన వాళ్ళకి మాత్రమే లిక్కర్ అమ్మేవాళ్ళు. అది కూడా గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచేయి. ఆ తర్వాత తను ఏదైతే లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నారో, ఏదైతే ఆ లిక్కర్ సిండికేట్ ను మార్పు చేశారో, అది ఏ విధంగా దాంట్లో అవినీతి జరిగిందో, 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగి దాంట్లో ప్రప్రథమంగా వాళ్ళ మంత్రులు, ఆయన అందరూ ఏ విధంగా ఇరుక్కున్నారో ప్రజలు చూశారు. దాన్ని ఆ 100 కోట్ల రూపాయలని ఏదైతే పంజాబ్ ఎలక్షన్లలో ఖర్చు పెట్టేదానికి రుజువు మనకు సిబిఐ వాళ్ళు, ఈడీ వాళ్ళు మనకు కోర్టుకు సమర్పించడం జరిగింది. దాని విషయంలో 1.5 ఇయర్ నుంచి వాళ్ళ మంత్రులు ఏదైతే సిసోడియా గారు కానివ్వండి వాళ్ళంతా జైలు పోవడం కూడా జరిగింది. కాబట్టి ఇది ఎవరు ఆరోపించింది కాదు మేడం, అది ఖచ్చితంగా వాళ్ళు చేశారు. కాబట్టి మనకు ఏదైతే ఇన్వెస్టిగేషన్ సంస్థలు నమ్మినాయో తీసుకుపోయి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టినాక కూడా మొన్న జనరల్ ఎలక్షన్లు అప్పుడు పెరోల్ మీద బయటకు వచ్చారు. నేను ఒక పార్టీ అధ్యక్షుడిని, నా పార్టీని ఎలక్షన్లలో గెలిపించుకునే బాధ్యత నా మీద ఉన్నది కాబట్టి నేను ఖచ్చితంగా ప్రజలలోకి వెళ్ళాలి కాబట్టి నన్ను విడుదల చేయమని చెప్పేసి ఆయన కోర్టుకు సమర్పించుకున్నాడు. దాంట్లో భాగంగా పెరోల్ మీద తనకు ఎలక్షన్ల ముందు విడిచిపెట్టినప్పుడు కూడా సేమ్ ఇవే ఆరోపణలు చేసిండు మేడం. ఏమనంటే బీజేపీ పార్టీ నా మీద అవినీతి ఆరోపణలు చేసింది, నన్ను ఇరికించింది, నా మీద లేనిపోని అబండాలేసి నన్ను జైలు పంపించిండ్రు అని సానుభూతి వచనాలు చాలా చెప్పడం జరిగింది. ఏదో ప్రతివతం ముచ్చట్లు, శీల పరీక్ష ముచ్చట్లు చెప్పడం జరిగింది. కానీ ప్రజలు ఏది నమ్మలేదు మేడం. మనకు ఏదైతే జనరల్ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీని నమ్మిన్నారు. 7 సీట్లు, అక్కడ 7 పార్లమెంట్ సీట్లు భారతీయ జనతా పార్టీకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు నమ్మట్లేదు అని చెప్పి ఆయన ఏ విధంగా నమ్మించాలని ప్రయత్నం చేసినా ప్రజలు నమ్మని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఆయన చెప్పిన ప్రతిదీ అబద్ధం అనేది మనకు తెలుస్తానే ఉంది. ఆయన జైలు పోయిన సందర్భంలో ఒక్కొక్కరు ఏ విధంగా ఖలిస్తాన్ లింక్స్ ఏ విధంగా ఉన్నాయి, ఖలిస్తాన్ పన్నుకు ఏ విధంగా ఒక ఉగ్రవాదిని విడిపిస్తానని డబ్బులు తీసుకున్నాడు, నేను అతని సంగతి చూస్తానని అతను ఏ విధంగా మాట్లాడిండో, అతని ప్రెస్ మీట్లు చూసాం మనం. సుకేష్ చంద్రదేవాని వాళ్ళ ఏదైతే అతనితో మాఫియా స్కామ్ లో ఉన్నాడో అతను జైల్లో నుంచి ఏ విధంగా మాట్లాడిండు, ఏం మాట్లాడిండు, ఈయన అవినీతి భాగవతాలు ఏ విధంగా లెటర్ల రూపంలో బయట పెట్టిండో మనం చూసినాం. ఇవన్నీ చూసినాక ప్రజలకు విరక్తి పుట్టి మన పార్లమెంటు సీట్లలో తను ఏ విధంగా చెప్పినా కూడా వినని పరిస్థితి చూసినాం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని నమ్మిండ్రు, ఈయన అవినీతి చేసిండని నమ్మిండ్రు, ఓట్లేసిండ్రు. 7 ఎంపీ సీట్లు మనకు రావడం జరిగింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఈయన ఏది చెప్పినా వినే పరిస్థితి లేదు. ఒక సామాన్య మానవుడు 1,000 కోట్ల రూపాయలు పెట్టి ఒక శీష్ మహల్ కట్టుకొని దాదాపు 50-60 మంది సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకొని ఆయన ఏదైతే తొలి రోజుల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కడే పోయేవాడు, నాకు అసలు సెక్యూరిటీ అవసరం లేదు, నేను ఆమ్ ఆద్మీని, నాకు ఏం అవసరం లేదు, నాకు నా కారు చాలని చెప్పి ఒక చిన్న కారులో పోతా ఉండేవాడు. ఇవన్నీ పక్కకు పెట్టి ఇవాళ పెద్ద పెద్ద పడవల లాంటి కార్లల్లా 50-60 మందిని సెక్యూరిటీని వేసుకొని శీష్మాల్లో నివసించుకుంటూ ఇవాళ ఆద్మీని మర్చిపోయి మామూలుగా నువ్వు అవినీతి కుంభకోణాలలో మునిగిపోయినావు. ఈ రోజు అన్నా హజారే గారు కూడా చెప్తా ఉన్నారు, ఆయనకు డబ్బు పదవి ఎక్కువ అయింది, దాంతో ఈ అవినీతి కార్యక్రమాలు చేస్తున్నాడు అని చెప్పి తను కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ప్రజలు కూడా ఆ విధంగానే ఆలోచించిందని నేను అనుకుంటున్నాను మేడం. సునీత గారు, ఏవి ఆరోపణలు కాదు మేడం, నిజంగా రైట్. గత 2 ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కే బీజేపీ పరిమితమైంది. 1993 తర్వాత దాదాపు 27 సంవత్సరాల తర్వాత, అంటే ఇప్పుడు లాస్ట్ 10 ఏళ్ల నుంచి అయితే మరి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. అంటే మధ్యలో రాష్ట్రపతి పాలన వచ్చినా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కేజ్రీవాల్ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. ఏంటి అంటే జనాలు చేంజ్ కోరుకుంటున్నారా? కేవలం చేంజ్ కోరుకోవడం కోసమే బీజేపీకి ఓట్లు దక్కాయనుకోవచ్చా? నన్నే అడుగుతున్నా మేడం. మీరే సునీత గారు చెప్పండి. ఇప్పుడు ప్రజలు చేంజ్ అంటే 10 సంవత్సరాలలో ఈయన చేసిన అవినీతిని చూసుడే కాకుండా కేంద్ర ప్రభుత్వ డెవలప్మెంట్ ని కూడా చూస్తున్నారు మేడం. కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా మన కరోనా టైంలో కానివ్వండి, లాక్డౌన్ల విషయంలో కానివ్వండి, పేద ప్రజల కోసం ఉచిత బియ్యం ఇవ్వడంలో కానివ్వండి, ఆ కరోనా టైంలో ప్రపంచ దేశాలు
ఒక వరల్డ్ వైడ్ గా ఎంత క్రైసిస్ లో ఉండే కనీసం మెడిసిన్ ఇచ్చే పరిస్థితులలో కూడా ఈ ప్రపంచ దేశాలు పెద్దన్న లాంటి అమెరికా దేశం కూడా మెడిసిన్స్ మన దేశం మీద ఆధారపడిన పరిస్థితులు మనం చూసాము. ఏ విధంగా ఈ దేశాన్ని రక్షించాడు, ఈ దేశ ప్రజల్ని రక్షించాడు. ఈ రోజు వరకు ప్రతి ఒక్కరికి రేషన్ షాప్ల ద్వారా ప్రతి ఒక్కరికి ఇంకా 5 years కోసం ఇచ్చేదానికి ప్రధానమంత్రి పూనుకున్నాడు. మనకి దేశ విదేశ పరిస్థితులలో కూడా మనకు వేరే కంట్రీలలో ఇరుక్కుపోయిన మన పిల్లల్ని తీసుకురావడం విషయంలో కానివ్వండి, విదేశాల ఒప్పందాల విషయంలో కానివ్వండి, పెట్రోల్ అది చేసుకోవడం ఒప్పందాలు చేసుకునే విషయంలో కానివ్వండి, ఈ దేశ రహదారులు నిర్మించే విషయంలో కానివ్వండి, ఈ దేశ భద్రత విషయంలో కానివ్వండి, ఈ దేశ ఏదైతే బైలాటరల్ ఒప్పందాల విషయంలో కానివ్వండి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈ రోజు నిన్న పెట్టిన మన ఏదైతే బడ్జెట్ లో కూడా చూసాం మేడం, దాదాపు 50 లక్షల కోట్ల బడ్జెట్ లో ఏ విధంగా మనం మధ్యతరగతి ప్రజలకు ఏ విధంగా ఊరట కల్పించారో చూసాము. ఏ విధంగా స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, పిల్లలకు ఉద్యోగాల విషయంలో కానివ్వండి, ముద్ర లోన్ల విషయంలో కానివ్వండి, స్టార్టప్ ఇండియాలో యువతకు ఏ విధంగా లోన్లు ఇచ్చి వాళ్ళు స్వయంగా ఉపాధి పొందే విషయంలో కానివ్వండి, వాళ్ళే ఒక ఉద్యోగ కల్పన చేసే విధంగా ఏ విధంగా డెవలప్ చేస్తున్నారని ఇవన్నీ చూస్తున్నారు మేడం. ఢిల్లీ అంటే ఒక మెట్రోపాలిటన్ సిటీ మేడం, అక్కడ దాదాపుగా అంత చదువుకున్న వాళ్ళే ఎక్కువ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు ఈ రోజు మనం ఎవరిని నమ్మినాము, ఏం జరిగింది అని. ఆయన ఆప్ పార్టీ పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు ఆయన వెంట ఉన్నారు మేడం. చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, యువకులు అందరు తను ఎమ్మటున్నారు. తను ఏదో మార్పు తీసుకొస్తా అంటున్నారు, ఈ అవినీతిని పారదోలుతా అంటున్నాడు కాబట్టి మనం వెనక ఉందామని చెప్పి అందరు సపోర్ట్ చేసిన పరిస్థితుల్లో 67 సీట్లు ఇచ్చి గెలిపించినారు మేడం. ఆయనని గెలిపించినప్పుడు తను అది ఎక్కడ నిలబెట్టుకోలేదు మేడం. మనకు ఏదైతే విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నా అన్నాడు, మొదట్లో కొంచెం చేసినట్టుగా అనిపించింది, కానీ తర్వాత దాన్ని మొత్తము పక్కకు పెట్టడం జరిగింది. మొహల్లా క్లినిక్స్ అని పెట్టడం జరిగింది, వీధికి ఒక ప్రజా క్లినిక్లు పెట్టడం జరిగింది. అవి కూడా నడపని పరిస్థితి తీసుకొచ్చారు. దాంట్లో కూడా అవినీతి స్కామ్లు చేయడం జరిగింది. మనకు వచ్చి యమునా నది నీటిని ప్రక్షాళన చేస్తాను, మంచినీటి సరస్సుగా ఇక్కడెక్కడైతే ఇక్కడ మన తెలంగాణలో ఏ విధంగా అయితే కేసీఆర్ గారు మన హుసేన్ సాగర్ ని కొబ్బరి నీళ్ళలాగా మారుస్తున్నాడో, ఆయన ఆ విధంగానే అక్కడ నేను యమునా నదిని కొబ్బరి నీళ్ళలాగా మారుస్తా అన్నాడు. అది ఏమి జరిగిన పరిస్థితి లేదు. మనకు మొత్తం పొల్యూషన్ తోటి ఢిల్లీ నిండిపోయింది, అయినా పట్టించుకోని పరిస్థితి. ఎంతసేపు తన సంపాదన, తన ఎమ్మెల్యేలను ఇదంతా మనకు ప్రజలు చూసిండ్రు. ఆయన సొంతంగా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, మినిస్టర్లే ఉండలేని పరిస్థితి. ఎందుకంటే తన ఏంటి అనేది వాళ్ళకి అర్థమైంది కాబట్టి, ప్రజలకు అర్థమైంది, ఆయనకు అర్థమైంది. అంతేగాని మనం డెవలప్మెంట్ ఎక్కడుంటే అక్కడ ప్రజలు ఓట్లేస్తారు. ప్రజలు విఘ్నులు, వాళ్ళకి ఎవరి వల్ల డెవలప్ అవుతారో తెలుసు, ఎవరి వల్ల రక్షణ ఉంటుందో తెలుసు. అది కూడా రాజధాని మేడం, అది మన దేశ రాజధానిలో ఉన్న వాళ్ళు చాలా ఆలోచిస్తారు. ఎవరి వల్ల అయితే మనకి ఈ సిటీ బాగుంటుందో చూస్తారు, డెవలప్మెంట్ బాగుంటుందో చూస్తారు. ఎన్నో చెప్పిండు మన కేజ్రీవాల్ గారు, రోడ్లు తీసేస్తారు, ఇండ్లు తీసేస్తారు, అది ఇది అని యమునా నదిలో విషం కలిపిండ్రు. మన ఢిల్లీ ప్రజల్ని చావగొట్టడానికి బీజేపీ వాళ్ళు ట్రై చేస్తున్నారు. నదిలో విషం కలిపారు, ఆ నీళ్లు తాగిని మనం చచ్చిపోవాలని చూస్తున్నారు. ఇలాంటి విష ప్రయోగాలు, విషపు మాటలు ఎన్నో వాళ్ళకి చెప్పడానికి ట్రై చేశారు, కానీ ప్రజలు అది ఏది నమ్మలేదు మేడం.